రైతు సోదరులకు నమస్కారం. నా పేరు వినోద్. మీరు చూస్తున్నారు ఏపీఎఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం గోగ్నేపల్లి గ్రామం, ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లాలో యుగేందర్ గారి మిర్చి తోటలో ఉన్నాం. ఈ వీడియోలో మనం మిర్చి సాగులో చేయాల్సిన యాజమాన్య పద్ధతులు, వాడాల్సిన పురుగు మందుల గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఇప్పుడున్న పరిస్థితిలో మిర్చి సాగు నిజంగా లాభదాయకంగా ఉందా లేదా అని ఒక నిమిషం మనం మాట్లాడుకుందాం. ఇప్పుడున్న పరిస్థితిలో మిర్చి సాగు అనేది అన్నిటికంటే ఖరీదైన సాగు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, కేవలం రైతు పురుగు మందుల మీదనే 1,25,000 నుంచి 2 లక్షల దాకా ఆయనకు ఉన్న అవగాహన బట్టి, లేకపోతే ఆయన పెంచుకున్న మందు బట్టి ఖర్చు పెడుతున్నారు. అది కాకుండా మనకు ఒక 25 క్వింటాల పంట పండింది అనుకో, అది కోయడానికి కింటాకి 10 మంది కూలీలు పడుతున్నారు. ఒక కూలికి మనం 400 చొప్పున వేసుకున్న ఒక కింటాకి 4,000 రూపాయలు అవుతుంది. 25 క్వింటాలు ఇంటూ 4,000 అంటే 1,00,000 రూపాయల దాకా మనకు ఇక్కడ కూలి ఖర్చే వస్తుంది. 1,00,000 రూపాయల కూలి ఖర్చు, 1,50,000 పురుగు మందులు. అవి కాకుండా మొక్క నాటినందుకు ఎకరానికి 4,500 రూపాయలు. విత్తనాలకు ఒకరు 10 ప్యాకెట్లు పెడతారు, ఒకరు 11 ప్యాకెట్లు పెడతారు. 8 నుంచి 9,000 మధ్యలో ఉంటుంది. ఇవి కాక ఎరువులకు వేసే ఖర్చు కావచ్చు. ఇవి కాకుండా ఒకవేళ రైతు తన పొలంలో పండియకుండా ఒకవేళ నర్సరీలో పండిస్తే ఒక్కొక్క దగ్గర మొక్కకు 60 పైసల నుంచి 80 పైసల మధ్యలో తీసుకుంటారు. మనం 80 పైసలు అని క్యాలిక్యులేట్ చేసుకున్న ఎకరానికి 16,000 మొక్కలు పడుతున్నాయి. దగ్గర 13,000 రూపాయలు మనకు నర్సరీ ఖర్చు వస్తుంది. ఇవి కాకుండా నేనేమైనా ఖర్చులు నాకు అవగాహన లేకుండా చెప్పుకోకపోవడం కానీ, లేకపోతే నేనేమైనా మిస్ అయినా కానీ మీరు కామెంట్ చేయండి. ఇలా మిస్ అయిన దానికి నేను అందాజుగా ఎకరానికి ఒక 15,000 రూపాయలు యాడ్ చేశాను. ఇవన్నీ కలుపుకుంటే దగ్గర మనకు 2,90,000 నుంచి 3,10,000, 3,20,000 దాకా ఖర్చు వస్తుంది. ఇంత ఖర్చు పెట్టిన తర్వాత మనకు ఎన్ని క్వింటాలు వస్తే లాభం వస్తుంది? సపోజ్ మనకు 25 క్వింటాలు వచ్చి దగ్గర 13,000 రేట్ వేసుకుందాం, తక్కువ రేటు. అప్పుడు మనకు 3,25,000 వస్తుంది. మన పెట్టిన పెట్టుబడికి మనం వచ్చిన పంటకు సరిపోతుంది. ఇందులో నిజంగా లాభం వస్తుందా? ఇక్కడ మనం గమనించుకుంటే మనకు అయ్యే ఖర్చుల్లో మనం 2 రకాలుగా విభజించుకోవచ్చు. ఒకటి మన చేతిలో ఉండేది మనం అదుపు పెట్టుకోగలిసింది, ఇంకోటి మనం ఏం చేసినా అది మనం అదుపు చేయలేనిది. ఇప్పుడు మన చేతిలో ఉన్నది ఎగ్జాంపుల్ పురుగు మందులు కావచ్చు, నర్సరీలో ఇవ్వడం కావచ్చు, ఇవి మన చేతిలో ఉన్నాయి. మన చేతిలో లేనిది కూలీ ఖర్చు కావచ్చు, ధర కావచ్చు, అవి మన చేతిలో లేనిది. మనం ఎంత ప్రయత్నించినా దాన్ని మనం ఏం చేయలేము. ఇక్కడ మనం మన చేతిలో ఉన్న ఖర్చుల గురించి మాట్లాడుకుంటే, అసలు పురుగు మందులు ఎందుకు కొడుతున్నాం ఏంటిది అనేది రైతు ఒకసారి ఆలోచించి వాడండి. నేను చెప్పేది ఏమిటంటే, అసలు రసాయనాలు లేకుండా సాగు చేయడం అనేది కాదు. పక్క రైతు కొట్టాడు అని కొట్టకుండా, పక్క రైతు కంటే ఎత్తు రావాలి, పక్క రైతు కంటే పచ్చగా రావాలి అని మాత్రం వాడకండి. ఏ మందు వాడుతున్నాం, ఎందుకు వాడుతున్నాం అనేది అవగాహనతోటి వాడండి. ఒకవేళ అవగాహన లేకపోతే తోటి రైతుల్ని అడిగి తెలుసుకోండి. లేదా మీరు ఒక మందు వాడే ముందు ఆ మందు వెనకాల అది ఎందుకు పనిచేస్తుంది ఏంటిది అనేది క్లియర్గా ఉంటుంది. ఒకవేళ అది కూడా చదవడం రాకపోతే ఒక మందు మీకు పురుగు మందుల షాప్లో నుంచి వెళ్ళి తీసుకొచ్చుకుంటుంటే ఆ మందుకి ఎందుకు ఇస్తున్నారు, అదే మందు మళ్ళీ ఎన్నిసార్లు ఇస్తున్నారో ఒకసారి గమనించండి. ఇంకో విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, ఏదైనా మందు వాడడం వల్ల నాకు ఇప్పుడు రూపాయి ఖర్చు వచ్చినా సరే నాకు భవిష్యత్తులో 10 రూపాయలు మిగులుతుంది అని అంటే అది ఆ స్టేజ్లో కంపల్సరీ వాడుకోండి. ఉదాహరణకు ఇప్పుడు ఈ స్టేజ్లో మొక్కకు రాడిఫామ్ వాడడం అవసరం. ఎందుకంటే మొక్క వేరు వ్యవస్థను వృద్ధి చెందించి మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ తీసుకునేలా అది వేరు వ్యవస్థను అభివృద్ధి చెందుతుంది. ఒకవేళ మీరు రాడిఫామ్ వాడక వేరు వ్యవస్థ అభివృద్ధి చెందలేదు అని అనుకో, 45 రోజుల నుంచి వెళ్ళి మనకు గజ్జి ముడతలా ఏర్పడుతుంది. అప్పుడు ఎన్ని స్ప్రేలు కొట్టినా అది పోదు. అది పోకపోవడంతో మళ్ళీ మనకు అధిక ఖర్చు. ఇక్కడ మనకు 650 రూపాయల నుంచి 700 రూపాయల్లో పోయేదాన్ని అప్పుడు మనం 1,000 ఖర్చు పెడుతున్నాం. ఇది ఒక ఉదాహరణ. ఇంకో ఉదాహరణ, మనము ఒక 20 రోజులు 25 రోజుల తర్వాత మనకు తెగులు మందులు కొట్టుకుంటాం. మనం కొట్టే పురుగు మందుల్లో కానీ, మనం కొట్టే దోమ మందుల్లో కానీ. ఆ తెగులు మందు కొట్టకపోవడం వల్ల మీకు మిగిలేది రూపాయలు 1,000-1,500 కావచ్చు. కానీ ఆ 1,000-1,500 రూపాయలు మీరు చూసుకుంటే, ఒకవేళ తెగులు వచ్చిందనుకో, ఆ తెగులుకి మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, ఒకవేళ ఖర్చు పెట్టినా నిజంగా ఆ తెగులు ఆగుతుందా, లేకపోతే ముందుకి ఇంకో మొక్కకు సాకకుండా కాపాడుతుందా అని గమనించండి. చివరిగా నేను చెప్పేది ఏంటిదని అంటే, పక్క రైతుతో ఎంత మందు కొట్టాలి, ఆయన కంటే పెద్ద మందు కొట్టాలి, ఆయన కంటే ఎక్కువ ఏపుగా రావాలి, ఎక్కువ పచ్చగా రావాలని పోటీ పడకుండా తనకంటే తక్కువ పెట్టుబడిలో తనకంటే ఎక్కువ పంట, నాణ్యమైన పంట తీయాలని పోటీ పడండి. ఈ పోటీ గనక రైతు అనుసరిస్తే ఏ మిర్చి రైతు నష్టపోడు. ఈ ప్రయత్నంలో భాగంగానే మేము ఒక ఎకరా మిర్చి తీసుకొని ఆ మిర్చిలో ఏ యాజమాన్య పద్ధతులు వాడాలి, ఏ పురుగు మందులు వాడాలి, ఎన్ని మందు కట్టలు వాడాలి,
ఏంటిది అని ఒక ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ తోట మేము ఎంచుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఉన్న తోట యుగేందర్ గారిది. ఇంతకుముందు మాట్లాడినట్టే ఈ తోటకు మొత్తం ఏం మందులు వేయాలి ఏంటిది అనేది మా ఆధ్వర్యంలో జరుగుతుంది. అసలు ఇప్పటివరకు ఎంత ఖర్చులు అయినాయి ఏంటిది అనేది ఒకసారి రైతుని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఎన్ని ప్యాకెట్లు విత్తనాలు పెట్టినవి? 12 ప్యాకెట్లు తెచ్చింది సార్. 12 ప్యాకెట్లు విత్తనాలు తెచ్చినావు. ఏ విత్తనాలు? జిందాల్ విత్తనాలు. ఓకే, 12 ప్యాకెట్లు. నువ్వు పెంచినావా నర్సరీకి ఇచ్చినావు? నర్సరీకి ఇచ్చిన సార్. ఎంత అయినా నర్సరీ ఖర్చు? నర్సరీకి 80 పైసలు సార్ మొక్కకి. మొక్కకి 80 పైసలు. ఎన్ని మొక్కలు? 16,000 తెచ్చింది సార్. 16,000 మొక్కలు. ఓకే, ఇది ఎన్నిసార్లు దున్నినావు ఏంటిది? దుక్కి ఖర్చు 4 సార్లు వేసింది సార్. రోటర్ ఒకసారి వేసా. ఎంత ఖర్చు అవుతుంది? కల్టివేటర్కి 2 సార్లు దున్నితే 2,000 సార్. 2,000. అట్లా ఎన్నిసార్లు వేసినావు? 4 సార్లు దున్నా సార్. 4 సార్లు 8,000. రోటోవేటర్ ఎన్నిసార్లు వేసినావు? ఒకసారి వేసింది సార్. అదెంత? ఒకసారి వేసి అది 2,000. అది 2,000. మొత్తం 10,000 దుక్కి ఖర్చు అయింది. ఓకే, ఇప్పుడు పెట్టడానికి అయిన కూలీలు ఎంత? 4,500 సార్ ఎకరానికి. గుత్తనా లేకపోతే కూలీ లెక్కనా? గుత్తనే. 4,500 అయింది. ఇప్పటికి ఏమేమి మంది వేసావు? ఎరువులు ఏమి వేసావు? ఒక డిఏపి వేసిన, ఒక పొటాష్ వేసింది సార్. ఒక 30 కేజీలు గురికలు వేసా. ఒక డిఏపి, ఒక పొటాష్, 30 కేజీల వాసన గుళికలు. వాసన గుళికలు దేనికి వేసావు? ఏరుపురికి. ఇప్పటివరకు అయినా ఖర్చు ఇదే. ఏమన్నా మందు కొట్టావు మీదకెళ్ళి? కాపర్ కొట్టావు. కొట్టిన రోజులు అవుతుంది ఇప్పటికి? కొట్టి 4 రోజులు అయింది సార్. 4 రోజులు అయింది. మిర్చి తోట వేసిన రోజులు అయింది ఇప్పటికి? 13 రోజులు సార్. 13 రోజులు. ఇవాళకి 13 రోజుల తోటలో ఉన్నాం. ఇప్పటి నుంచి మనం ప్రతి వారం కలుద్దాం. ఈ రోజు మొక్కెట్లుంది, ఆ రోజు మొక్కెట్లుంది, మనం ఏ మందులు కొట్టాం. ఇక్కడ మన ప్రథమ లక్ష్యం ఏంటిదని అంటే పెట్టుబడిని తగ్గియాలి, నాణ్యమైన దిగుబడిని పెంచాలి. సరేనే, కలుద్దాం. సరే సార్. ఇప్పుడు మనం చూసుకున్నాం కదా, ఇప్పటివరకు అయినా పెట్టుబడులు ఇవి. రైతు కొట్టిన మందు ఏంటిదంటే ఇప్పటివరకు ఫస్ట్ మందు మోనోక్రోటోఫాస్ మరియు కాపర్. మోనోక్రోటోఫాస్ అనేది ఇందులో మోనోక్రోటోఫాస్ 36% ఉంది. ఇది ఒక సిస్టమేటిక్ ఇన్సెక్టిసైడ్. ఇది వాడడం వల్ల సన్న పురుగు, దోమ ఏమన్నా ఉన్నా పోతుంది మరియు మొక్క మంచి మెతకదనం వస్తుంది. ఇక్కడ కాపర్ ఆక్సిక్లోరైడ్ వాడడానికి గల కారణం ఏంటిదని అంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ ఒక యాంటీబాడీ లాగా మొక్కకు పనిచేస్తుంది. ఆ మొక్కకు ఏదన్నా తెగులున్నా కానీ అది స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే నివారిస్తుంది, ఎలాంటి తెగులు రాకుండా కాపాడుతుంది. ఒకవేళ మీకు ఇలా ఎండగా ఉంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ వాడుకోండి. ఒకవేళ ఎండ లేకపోతే మంచి చల్లదనం ఉండి వర్షం కొడుతుందని అంటే సల్ఫర్ వాడండి. సల్ఫర్ వాడడం వలన ఏంటి ప్రయోగాలు అని అంటే మొక్కకు అలాంటి చల్ల వాతావరణంలో వేడి అవసరం. ఆ వేడి సల్ఫర్ అందిస్తుంది. ఆ వేడి అందియడమే కాకుండా ఒకవేళ మీకు ఏదైనా చెట్టుకి పూత వస్తుంటే ఆ పూత రాలగొడుతుంది, మళ్ళీ పూత రాకుండా కాపాడుతుంది. ఇక్కడ మనకు ఫస్ట్ స్ప్రేకైనా ఖర్చు చూసుకుంటే మోనోక్రోటోఫాస్ 500 ml 300 రూపాయలు దాకా పడుతుంది. అండ్ ఒకవేళ మీరు సల్ఫర్ వాడితే 100 రూపాయలు, 110, 120 రూపాయల వరకు ఉంటుంది. ఒకవేళ కాపర్ వాడితే 450 రూపాయల నుంచి 500 రూపాయలు కంపెనీ టు కంపెనీ వ్యత్యాసం ఉంటుంది. మనకు దగ్గర అది 300, 100 సల్ఫర్ అయితే 400 లేకపోతే 500 అయిపోతుంది. లేదు ఒకవేళ కాపర్ వాడుకుంటే ఇది 500, అది 300, 800 అయిపోతుంది. ఇక్కడ ఈ తోటలో మనం వాడే రెండో స్ప్రే ఏంటిదని అంటే ఇథియాన్ 40%, సైపర్మిత్రన్ 4%. ఇది వేరే కంపెనీలో ఉంటుంది. మీకు ఏ కంపెనీలో తక్కువ వస్తే ఆ కంపెనీలో వాడండి. ఇది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్, అంటే వివిధ రకాల జాతుల పురుగుల్ని నివారిస్తుంది. ఎలా అంటే కొరికి తినే పురుగులు మరియు రసం పీల్చుకునే పురుగులు 2 నివారిస్తుంది. దీనికి పై ముడత, కింది ముడత 2 పోతుంది. దీంతో పాటుగా 2 కాంబినేషన్స్ మనం ఇక్కడ వాడుకోవచ్చు. అయితే సాఫ్ వాడుకోవచ్చు లేదా స్ప్రింట్ వాడుకోవచ్చు. నా రికమెండేషన్ అయితే స్ప్రింట్. నేను స్ప్రింట్ చెప్పడానికి గల కారణం ఏంటిది అని అంటే మనం సాఫ్ట్లో చూసుకుంటే కార్బనిజం 12%, మ్యానికోజెబ్ 60% ఉంటుంది. కానీ స్ప్రింట్లో నాకు కార్బనిజం 25% ఉంటుంది, మ్యానికోజెబ్ 50% ఉంది. ఇక్కడ కార్బనిజం అనేది ఒక సిస్టమేటిక్ ఫంగిసైడ్. ఇది ఎక్కువ రోజులు పనిచేస్తుంది, మొక్కకు ఎక్కువ రక్షణ ఇస్తుంది. అందుకోసమే నేను స్ప్రింట్ రికమెండ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు అందుబాటులో స్ప్రింట్ లేకపోతే సాఫ్ వాడుకున్న ఇబ్బంది లేదు. ఇక్కడ మనకు అయ్యే ఖర్చు ఇథియాన్ సైపర్ 400 నుంచి 500 రూపాయల వరకు ఉంటుంది 500 ml, మరియు స్ప్రింట్ 250 grams 300, 350 రూపాయలు. సాఫ్ 150 నుంచి 200 లేకపోతే 250 కంపెనీ టు కంపెనీ. ఇక్కడ నేను మూడో స్ప్రేగా డబుల్ పంచ్ 250 ml, సంజీవని 250 ml. డబుల్ పంచ్ వల్ల 2 ముడతలు పోయి మొక్కకు మంచిగా చిట్టాక్ వచ్చి సైడ్ బ్రాంచెస్ కింద నుంచి వచ్చి గనుపుకి ఎక్కువ దూరం లేకుండా దగ్గరగా న్యాచురల్ గ్రోతింగ్ వస్తుంది మరియు మంచి బుట్టాకారంలో మొక్క రావడం జరుగుతుంది. ఇక్కడ మనం డబుల్ పంచ్కి అయ్యే ఖర్చు
డబుల్ పంచ్ మరియు సంజీవనికి రెండింటికి కలిపి 950 రూపాయల నుంచి 1000 రూపాయల మధ్యలో అయిపోతుంది. ఒకవేళ మీరు ఇక్కడ టెక్నికల్ వాడాలి అని అనుకుంటే లాంబ్డా 9.5%, థయోమిథాక్సామ్ 12.5%, మనకు మార్కెట్లో అల్లికా అని పిలుచుకుంటాం, సింజెంటా వారి అల్లికా టెక్నికల్, ఇది వాడుకోవచ్చు. ఇది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్. ఇది డ్యూయల్ యాక్షన్తో పనిచేస్తుంది, బోత్ సిస్టమేటిక్ అండ్ కాంటాక్ట్. దీనివల్ల మనకు ఎలాంటి దోమలు ఉన్నా పోతుంది, ఎలాంటి పురుగు ఉన్నా పోతుంది, త్రిప్స్ కూడా కంప్లీట్గా నివారణ జరుగుతుంది. దీనికి కాంబినేషన్గా మీరు ఎంసీ ఎక్స్ట్రా, వాల్వాగ్రో వాళ్ళది ఎంసీ ఎక్స్ట్రా వాడుకోవడం ఉత్తమం. ఇది వాడడం వలన మొక్కకు మంచి సైడ్ బ్రాంచెస్ వచ్చి మంచి గ్రీనిష్ వచ్చి మొక్క ఎలాంటి స్ట్రెస్కి గురైనా తట్టుకునేలా తయారు చేస్తుంది. ఇక్కడ ఏంటిదనంటే మీకు ఎంసీ ఎక్స్ట్రా 950 రూపాయల నుంచి 1000 రూపాయల మధ్యలో దొరుకుతుంది. ఒకవేళ మీరు ఈ కాస్ట్ పెట్టగలుగుతూ అని అనుకుంటే పెట్టుకోవచ్చు. లేదు నేను ఇంత కాస్ట్ పెట్టలేను అని అంటే ఈ 250 గ్రాములు తీసుకొచ్చుకొని సగం అంటే 125 గ్రాములు ఇప్పుడు వాడుకోండి, 125 గ్రాములు తర్వాత స్ప్రేకి వాడుకోండి. ఇక్కడ మనం ఈ 2 స్ప్రేలకు అయ్యే ఖర్చు చూసుకుంటే మనకు అల్లికా టెక్నికల్ 500 నుంచి 550 మధ్యలో దొరుకుతుంది. 550 వేసుకుందాం. ఇక్కడ ఎంసీ ఎక్స్ట్రా ఒకవేళ సగం వాడుకుంటే 1000 రూపాయలు, 500 అంటే 1000 రూపాయల్లో అయిపోతుంది. లేదు మొత్తం ఎంసీ ఎక్స్ట్రా 250 గ్రాములు వాడుకుంటే 1000 రూపాయలు, ఇది 550 అంటే 1550, 1600 మధ్యలో అయిపోతుంది. ఇప్పుడు మనం 4వ స్ప్రేకి వెళ్దాం. ఇక్కడ 4వ స్ప్రేలో ఏంటిదనంటే మనం కొంచెం తెలివిగా స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను చెప్పే మందు ఏంటిదనంటే మినిక్టో ఎక్స్ట్రా. ఇది 50 ml పర్ ఎకర్ డోసు. ఒకవేళ మీకు మీ తోటలో అవగాహన ఉంటుంది, ఎక్కువ నల్లి పురుగు ఉన్నాయి, దోమ ఉన్నాయి అని అనుకుంటే 50 ml వాడండి. లేదు నాకు ఏ దోమ లేదు, ఏ పురుగు లేదు, ఏదో ఇప్పుడు నేను ముందు జాగ్రత్తగా కొట్టుకుంటున్నాను, ఎలాంటి పురుగు లేకుండా నివారణ కొట్టుకుంటున్నాను అంటే 20 ml సరిపోతుంది. ఈ 20 mlలో ముందుగా మిగిలించిన ఎంసీ ఎక్స్ట్రా ఉంది కదా, అది కలిపి వాడండి. ఒకవేళ ఎంసీ ఎక్స్ట్రా నేను వాడాను, ఆల్రెడీ ముందు వాడాను, ఇప్పుడు నేను వేరేది వాడాలనుకుంటున్నానంటే ఇందులో బయోవిటా 500 ml లేకపోతే 250 ml అయినా వాడుకోవచ్చు. లేకపోతే ఇసాబియన్ 250 ml, ఈ 2 కాంబినేషన్లో ఏదైనా కలిపి స్ప్రే చేసుకోవచ్చు. మనం ముందుగా చెప్పినట్టే ఎంసీ ఎక్స్ట్రా వాడడం వల్ల మంచి మొక్క గ్రీనిష్ వచ్చి మంచి సైడ్ బ్రాంచెస్ వచ్చి దగ్గర గనుపులు వచ్చి మొక్క మంచి ఆరోగ్యంగా ఉండి బుట్టాకారంలో రావడం జరుగుతుంది. ఇది ఒక ఎంసీ ఎక్స్ట్రాతో కాదు, బయోవిటా వాడినా సేమ్ రిజల్ట్, ఇసాబియన్ వాడినా సేమ్ రిజల్ట్ వస్తుంది. ఇందులో ఇంచుమించు అన్నిట్లలో సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ మళ్ళీ మొక్కకు కావాల్సిన అమినో యాసిడ్స్ అన్నీ ఇందులో లభ్యమవుతాయి. ఇక్కడ మనం ఈ స్ప్రే కాస్ట్ చూసుకుంటే మినిక్టో ఎక్స్ట్రా 20 ml కనుక మీరు కొట్టారనుకో ఇది 500 నుంచి 550 మధ్యలో ఉంది. మళ్ళీ ఎంస్ట్రే ఎక్స్ట్రా ఒకవేళ అక్కడ 125 గ్రాములు మిగిలిచ్చి ఇక్కడ వాడుకుని ఉంటే ఇది 500, 550, 1050, 1050 లేకపోతే 1100లో మీకు ఈ స్ప్రే అయిపోతుంది. లేదు మీరు ఒకవేళ 50 ml కొట్టాలి అని అనుకున్నారనుకో దగ్గర 1500 మినిక్టో ఎక్స్ట్రాకి మరియు ఇది ఎంసీ ఎక్స్ట్రా కొట్టుకుంటానంటే సగం కొట్టుకుంటా అంటే 1500, ఇది 500, 2000 రూపాయల్లో అయిపోతుంది. ఇక్కడ మనం ఇసాబియన్ కానీ లేదా బయోవిటా వాడుకోవాలనుకుంటే మనకి ఇసాబియన్ 250 ml వచ్చేసి మనకు 400 రూపాయల దాకా పడుతుంది. మరియు బయోవిటా కూడా 500 ml ఇంచుమించు 400 నుంచి 500 రూపాయల మధ్యలోనే ఉంది. ఇవి ఇప్పటివరకు మనం వాడాల్సిన స్ప్రేలు. ఇక్కడ ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటిది రైతులు గమనించాలనుకుంటే మనకు మొక్కకు సైడ్ బ్రాంచెస్ కింద మనం ఎంత పెంచుకుంటే అంత మంచిది, అంత ఎక్కువ దిగుబడి వస్తుంది. ఇది కేవలం ఫస్ట్ 45 రోజుల మధ్యలోనే వస్తుంది. ఈ 45 రోజులు మీరు చేసే యాజమాన్య పద్ధతులు చాలా ముఖ్యమైనవి. చాలా ఆలోచించి చేయండి. ఒకవేళ ఇక్కడ మనం తప్పు జరిగితే సరిదిద్దుకోలేము. ఇక్కడ ఈ 4 స్ప్రేలతో పాటు నేను ఈ తోటలో రాడిఫామ్ 250 ml కలిపి డ్రించింగ్ చేయడం జరుగుతుంది. అది చేయడానికి గల కారణం ఏంటిదంటే ముందుగా చెప్పినట్టు రాడిఫామ్ వాడడం వలన మొక్క వేరు వ్యవస్థ అభివృద్ధి చెందుద్ది, సైడ్కు పీచేర్లు వచ్చి మొక్కకి కావాల్సిన పోషకాలన్నీ తీసుకునేలా తయారు చేస్తుంది. ఇది వాడడం వల్ల మొక్క ఎలాంటి ఏబయోటిక్ స్ట్రెస్ వచ్చినా కానీ తట్టుకునేలా గట్టిగా ఉంటుంది. అంటే నేను నా ఫౌండేషన్ స్ట్రాంగ్గా పెట్టుకున్నాను అనుకో ఎటు వంగినా నడుస్తుంది. ఇప్పుడు ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే మనకు ఉన్న 40 రోజుల వరకు మనం వాడాల్సిన ఎరువులు ఏంటిది అని అంటే ఫస్ట్ దుక్కిలో మనం దుక్కి రెడీ చేసుకునేటప్పుడు డిఏపి 1 కట్ట, పొటాష్ 1/2 కట్ట వేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎలాంటి పరిస్థితుల్లో అయినా
డిఏపి దుక్కి రెడీ చేసేటప్పుడు వేయకపోతే 7 రోజుల లోపు వేసుకోవచ్చు. ఇక్కడ పొటాష్ వాడకండి. పొటాష్ బదులు గోల్డెన్ 3G గ్రాన్యువల్స్ వాడండి. గోల్డెన్ 3Gలో మొక్కకు కావాల్సిన అన్ని పోషకాలు లభ్యమవుతాయి. దీనివల్ల వేరు వ్యవస్థ అభివృద్ధి చెందుద్ది. ఇక డిఏపి వాడడం వల్ల మొక్కకు ఫాస్ఫరస్ అందించబడుతుంది. ఫాస్ఫరస్ మొక్క వేరు వ్యవస్థని అభివృద్ధి చెందుతుంది. ఇది వేసిన తర్వాత 15 నుంచి 20 రోజుల వరకు, లేదా మీకు అర్థం కావాలనంటే మీరు రెండో పాటు చేసేటప్పుడు 20-20-0-13 వాడండి. ఇక్కడ 20-20-0-13 చెప్పడానికి గల కారణం ఏంటిదంటే ఇందులో 20% నత్రజని, 20% ఫాస్ఫరస్ మరియు 13% సల్ఫర్ ఉంటుంది. ముందుగా చెప్పినట్టే మొక్కకు సల్ఫర్ ఈ సమయంలో అవసరం, ఎందుకంటే వేడిని కలిగిస్తుంది మొక్కకు. మరియు 20% నత్రజని మరియు 20% ఫాస్ఫరస్ ఉండడం వలన మొక్కకు మంచి గ్రీనిష్ వచ్చి మంచిగా వేరు వ్యవస్థ అభివృద్ధి చెందేలా తయారు చేస్తుంది. ఈ ఎరువులు మరియు పురుగు మందులే కాకుండా ఈ సమయంలో మిర్చి తోటకు వచ్చే సమస్యలు ఏంటి? మనం ఇంకో మేజర్ సమస్య చూసుకుంటే పెండ పురుగులు. ఈ పెండ పురుగులకు మనం చేసే నివారణ ఏంటిది అని అంటే బేర్ వాళ్ళది గౌచో కానీ, సుమిటోమా వాళ్ళది డానిటాల్ కానీ. ఇక్కడ బేర్ వాళ్ళది గౌచో 250 ml, అది డానిటాల్ అయితే లీటర్ వరకు కలిపి డ్రించింగ్ చేసుకోండి. గౌచో అయితే ఉష్కలో కలిపి చల్లండి. ఇక్కడ మనం చూసుకుంటే ఇంకో సమస్య నత్తల సమస్య. పక్కకు సుబాబులు కానీ వేరే వేరే ఇతర పంటలు ఉంటే నత్తలు వచ్చి మన మిరప ఇక్కడ కాండం ఉంటుంది కదా, కాండాన్ని కొట్టే అవకాశం ఉంటుంది. అది కొట్టినాక కాండం వీక్ అయిపోయి మొక్క ఏదన్నా బలమైన గాలి పోస్తే అటు కొట్టుకుపోయే అవకాశం ఉంది. మీరు దీన్ని ఎలా గమనించాలంటే కొట్టని కాండం మొత్తం ఇట్లా స్ట్రైట్గా ఉండి మనకు తోలు క్లియర్గా కనిపిస్తుంది. కొట్టిన కాండం ఏంటిదంటే ఏదో కత్తితో గీకినట్టు ఇలా ఒలుచుకోపోయినట్టు ఉంటుంది. ఇది మళ్ళీ మొత్తం నత్తలు మొత్తం తినదు, జస్ట్ అట్లా కొరికి వదిలేస్తాయి. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు మీరు పిఐ వాళ్ళది స్నేల్ కిల్ వాడండి. ఇవి కాకుండా రైతులు చేయాల్సిన ఇంకో యాజమాన్య పద్ధతి ఏంటిదని అంటే బార్డర్ క్రాప్స్. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ మిర్చి తోట చూసుకుంటే నాకు ఇటు సైడు పత్తి ఉంది, ఇటు సైడు పత్తి ఉంది, ఇటు సైడ్ ఇంకా ఏం వేయలేదు, ఇటు సైడ్ మిర్చి తోటనే ఉంది. కొన్ని రోజుల తర్వాత ఆ పత్తి తీయడం జరుగుతుంది. లేకపోతే ఏదైనా సమస్య వల్ల, ఏదైనా వాతావరణ పరిస్థితుల వల్ల అక్కడున్న దోమ ఇక్కడ అటాక్ చేసుకోవచ్చు. లేకపోతే పత్తి తీసిన రోజు అందులో ఉన్న కీటకాలన్నీ ఇందులోకి రావచ్చు. అలా రాకుండా ఉండాలంటే మీరు బార్డర్ క్రాప్స్ అనేది కంపల్సరీ వేయాలి. నేను ఈ తోటలో కూడా వేపిస్తాను. ఇక్కడ బార్డర్ క్రాప్స్ ఏంటంటే మొక్కజొన్న కానీ జొన్నలు కానీ వేసుకోవచ్చు. దానితో పాటు అక్కడక్కడ బంతి పూల చెట్లు పెట్టడం వలన అవి మనకు ఒక అలర్ట్ సిస్టంలా పనిచేస్తుంది. ఏంటిదంటే ఏదైనా కీటకాలు ఫస్ట్ మిర్చిని అటాక్ చేసే కంటే ముందు మనకు బంతిని దాడి చేయడం జరుగుతుంది. ఆ బంతి చెట్టు మనం చూసుకున్నాం అనుకో, అది బాగుంటే తోట బాగున్నట్టే. ఒకవేళ అది దానికి ఏమైనా అటాక్ అయితే మనం ఇమీడియట్గా రక్షణ వ్యవస్థ పురుగు మందులు కానీ ఏదైనా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఎవరైనా తోటలో రీజెంట్ గుళికలు వాడే అలవాటు ఉన్న వాళ్ళు రీజెంట్ గుళికల బదులు మనకు ట్రాపికల్ వాళ్ళది కొత్తగా పేటెంట్ ప్రోడక్ట్ స్టెమ్లీ అని రావడం జరుగుతుంది. ఇందులో రీజెంట్లో ఉండే ఫిప్రోనిల్, అందులో ఆ గుళికలలో 0.6% ఉంటే ఈ ట్రాపికల్ వాళ్ళ దాంట్లో 1.25%, అంటే దానికి డబుల్ ఉంటుంది. దాంతోపాటు థయోమిథాక్సన్ 1.25%, మన కోరోజన్ టెక్నికల్ 0.6% ఉంటుంది. ఇది వాడడం వల్ల మనకు పెండ పురుగులకి రక్షణకు కానీ, మనకు ఏమన్నా సన్న పురుగులు ఉన్నా కానీ పోతుంది. అలా కాకుండా చెదలు కూడా రాకుండా కూడా తోడ్పడుతుంది. చూసారు కదా మేము చేసే యాజమాన్య పద్ధతులు ఇవి, మేము వాడే మందులు ఇవి. ఇది నేను ప్రతి వారం వాడి మీకు చూపించడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఈ స్టేజ్లో ఏదైనా వేరే మందు వాడి అది ఒకవేళ మంచి రిజల్ట్ వస్తే దయచేసి కామెంట్ చేయగలరు. నేను కూడా వాడి చూస్తాను. ఒకవేళ మంచి రిజల్ట్ ఉంటే వేరే ఇతర రైతులకు కూడా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇక ఈ వారానికి ఇంతే. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. ధన్యవాదాలు.